Hi guys, welcome to my channel Number Nebula. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నమాట. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తామంటే సో దట్ ఈస్ వాట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అసలు యాక్చువల్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్, మనం డైలీ లైఫ్ లో ఎక్కడెక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అప్లై చేయగలం. ఓకే, అండ్ సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. సో మనం ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే ఫైండింగ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్, సో వచ్చిన రూట్స్ దాని యొక్క నేచర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అలాగే ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, సో టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఇంపార్టెంట్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో, ఏవైతే ఫైనల్ ఎగ్జామ్ కి వచ్చే ఛాన్స్ ఉందో సో అవి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కంప్లీట్ సొల్యూషన్స్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, లైక్ మనకి 4.1, 4.2, 4.0 ఉండే ఎవ్రీ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ మనకి ఫైనల్ ఎగ్జామ్ కి రాబోయే లైక్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్, సో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, సో మనం ఎలాంటి ప్యాటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మిస్లేనియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, జస్ట్ మీ ప్రిపరేషన్ కి, మీ ప్రాక్టీస్ కి, మీ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మాత్రమే. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లైక్ ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో ఏవైతే ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ కి ఉపయోగపడేది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అసలు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో a quadratic equation in the variable x is an equation in the form of ax square plus bx plus c equals to 0, where a, b, c are real numbers and a is not equal to 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంట, సో ఏదైనా ఒక ఈక్వేషన్ ఇలాంటి ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారంట. అండ్ వేర్ ఏ, బి, సి అనేవి రియల్ నంబర్స్. సో వాట్ ఈస్ అ రియల్ నంబర్? రియల్ నంబర్ ఇస్ అ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏదైనా నెంబర్ p by q ఫామ్ లో మనం రాయగలిగితే దాన్ని రియల్ నెంబర్ అంటాం. అండ్ వేర్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0? ఒకవేళ ఏ అనేది 0 అయింది అనుకోండి, ఈ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు bx plus c మాత్రమే ఉంటుంది. సో అప్పుడు స్టాండర్డ్ ఫామ్ ని అప్లై అవ్వదు కదా, సో అందుకే ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో హియర్ b కెన్ బి 0 అండ్ c కెన్ బి 0. సో b 0 అవ్వచ్చు, c కూడా 0 అవ్వచ్చు. అండ్ అలాగే సో ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ p of x is equal to 0 where p of x is a polynomial of degree 2 is quadratic equation. సో అలాగే ఏమన్నారు, ఏదైనా ఒక పాలినామియల్, సో మనకి పాలినామియల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, సో లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. సో ఏదైనా ఒక పాలినామియల్ ని ఆఫ్ డిగ్రీ 2 అంటే లైక్ హైయెస్ట్ డిగ్రీ 2, సో డిగ్రీ 2 ని దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అండ్ ax square plus bx plus c is equal to 0, a is not equal to 0 is called the standard form of quadratic equation. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 2 ఉండి అండ్ దిస్ స్టాండర్డ్ ఆఫ్ ఫామ్ ని మనం సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. సో 2x square minus 3x plus 1 equals to 0, అంతేనా? సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ax square ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఉంది. సో ఇక్కడ ఏమైంది? a is equal to 2 అయింది, b is equal to -3 అయింది, c ఈక్వల్స్ టు 1 అయింది. ఓకే, సో ఈక్వల్స్ టు 0. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఏంటి? 4x square ప్లస్ 5x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏంటి? ఇక్కడ a ఈక్వల్ టు ఏమైంది? 4 అయింది, b ఈక్వల్స్ టు 5 అయింది అండ్ c ఈక్వల్స్ టు 1 అయింది. ఓకే, సో సాల్వ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. So here given, check whether the following are quadratic equations. So ఈ 2 equations quadratic equations ఆ కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో we will see, ఎక్స్పాండ్ చేద్దాం దీన్ని. సో therefore x minus 2 whole square ఇది ఏ ఫామ్ లో ఉంది? a minus b whole square ఫామ్ లో ఉంది. సో therefore ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? x square minus 4x plus 4 plus 1 equals to plus 1 equals to 2x minus 3 కదా. సో x square minus 4x plus 5 is equal to 2x minus 3. అండ్ సో x square టర్మ్ ఒకటే ఉంది కాబట్టి x square. ఇక్కడ ఏముంది? -4x సో హియర్ దిస్ ఇస్ -4x అండ్ దిస్ ఇస్ 2x. సో ఈ -2 అనేది అటు వెళ్తే ఏమవుతుంది? -6x అవుతుంది. ఓకే, సో therefore it will become -6x అండ్ అలాగే -3 అటు పోతే ఏమవుతుంది? +3, that will be +8.
సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ ఫామ్ లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో ఉంది కదా. therefore so it is in the form of ax square plus bx plus c equals to 0. Okay, hence the given equation is quadratic equation. Okay, సో ఇలానే మనం ప్రూవ్ చేయాలి. సో ఏంటి అంటే ఇచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ని మనం ఏంటంటే ఎక్స్పాండ్ చేసి దాన్ని సింప్లిఫై చేసి లైక్ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఇట్ కెన్ గో. సో ఎలాంటి యొక్క సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు అది మన స్టాండర్డ్ ఫామ్కి ఈక్వల్ అవుతుందా లేదా మనం చూడాలి. ఒకవేళ ఇది స్టాండర్డ్ ఫామ్కి ఈక్వల్ అవుతుంది అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒకవేళ అలా అవ్వట్లేదు అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. So second one, x into x plus 1 plus 8 x plus 2 into x minus 2. Okay, so x into x plus 1, that is x square plus x plus 8. So ఇది ఏ ఫార్ములా ఉంది? x plus 2 into x minus 2, that is a plus b into a minus b, అంటే a square minus b square కదా. సో అప్పుడు ఏమవుతుంది? x square minus 2 square అంటే ఎంత? 4. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకే, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అప్పుడు ఏం మిగులుతుంది? ఎక్స్ ప్లస్ 8 ఇక్కడ. సో అక్కడ -4 ఉంది. ఆ -4 ఇక్కడ వస్తే ఏమవుతుంది? +12 అవుతుంది. సో ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉందా? లేదు. ఎందుకు? ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ నార్మల్గా ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0లో ఉండాలి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి? ఏ టర్మ్ అనేది ఇక్కడ 0 అయిపోయింది. సో అప్పుడు ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ 0 అయిపోతుంది, అంతే కదా. సో when coefficient is 0, the variable into that coefficient is also becomes 0. సో ఇది 0 అయిపోతే ఈ స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఈ స్టాండర్డ్ ఫామ్ ని ఇచ్చేస్తుందా? చేయట్లేదు, డినోట్ చేయట్లేదు. సో therefore it is not a quadratic equation and it is not in the form of ax square plus bx plus c equals to 0. ఓకే, సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, సో it is not in the form of ax square plus bx plus c equals to 0. Okay, so it is not in the form of ax square plus bx plus c equals to 0. Therefore given equation is not a quadratic equation. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ని దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేసి అది స్టాండర్డ్ ఫామ్కి రిప్రజెంట్ చేస్తుందా లేదా, స్టాండర్డ్ ఫామ్లో మనం దాన్ని రిప్రజెంట్ చేయగలుగుతున్నామా లేదా, సో దాన్ని బట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. సో నార్మల్గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నేర్చుకుంటున్నాం, మనకు ఒక చాప్టర్ ఉంది. బట్ వాట్ ఆర్ దేర్ రియల్ లైఫ్ అప్లికేషన్స్? సో నార్మల్గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనం ఏవే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నార్మల్గా మనం ఇప్పుడు బోట్ మనందరికీ తెలిసే ఉంటుంది, లైక్ బోట్, షిప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో బోట్ ఏంటి అంటే నార్మల్గా రోడ్ మీద ఒక వెహికల్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ రోడ్. సో దిస్ ఈజ్ అ రోడ్ అండ్ ఒక బస్ వెళ్తుంది, బస్ ఆర్ వెహికల్ వాట్ ఎవర్. సో ఏంటంటే ఇక్కడ బస్ మాత్రమే మూవింగ్ ఆబ్జెక్ట్. హియర్ రోడ్ ఈజ్ నాట్ ఎ మూవింగ్ ఆబ్జెక్ట్. ఓకే, రోడ్కి ఏం స్పీడే ఉండదు. ఓకే, రోడ్కి స్పీడే ఉండదు అండ్ రోడ్డు కాన్స్టెంట్గా ఉంటుంది అండ్ బస్ అనేది మూవ్ అవుతుంది, లైక్ స్పీడ్తో అనేది మూవ్ అవుతుంది అనమాట. సో మూవ్ అవుతుంది కాబట్టి మనం ఒక బస్ యొక్క స్పీడ్ని మనం తెలుసుకుంటే
we can find the time and distance and all these things. But whereas in boat here వాటర్ కూడాను వాటర్కి ఒక ఫ్లో ఉంటుంది. లైక్ వాటర్ ఏంటి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా లేదా ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుందా, దాంతోపాటు బోట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, సో దీని యొక్క స్పీడ్ ఒకటి ఉంటుంది అండ్ అలాగే వాటర్ యొక్క స్పీడ్ కూడా ఒకటి ఉంటుంది. సో రెండింటి యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏంటంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం అప్లై చేస్తాం అనమాట. సో దీంట్లో 2 కేసెస్ ఉంటాయి, లైక్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. సో దాన్ని యూజ్ చేసి మనం ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ కొనుక్కోవచ్చు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కొనుక్కోవచ్చు, అండ్ అలాగే డిస్టెన్స్ కవర్డ్ బై బోట్ అండ్ అలాగే టైం. ఓకే, సో టైం. సో ఏంటంటే ఇలాంటి యొక్క అప్లికేషన్స్కి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తాం. ఇన్ ద సేమ్ ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే a ball is thrown up from 7 meters above the ground with a velocity 11 meters per second. Pull it down, changing the speed by 5 meters per second. Create a quadratic equation to the model of the situation. Vertical motion model h is equal to minus 5t square plus vt plus c. Initial velocity v equal to 11 meters per second. Starting height c is equal to 7. h is equal to minus 5t square plus 11t plus 7. సో ఇక్కడ ఏంటంటే లైక్ టైం వెలాసిటీ హైట్. సో ఈ ఫంక్షన్ని ఎలా రాసుకున్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రాసుకున్నాడు. సో దీన్ని సాల్వ్ చేసి మనం ఏంటంటే టైం కనుక్కోవచ్చు, వెలాసిటీ కనుక్కోవచ్చు అండ్ హైట్ కనుక్కోవచ్చు. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ ఫైండింగ్ ఏరియా లెంత్ బ్రెత్. సో నార్మల్గా మనకి ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా ఇచ్చాడు మనకి. సో పర్టికులర్ ఏరియా ఇచ్చి లెంత్కి బ్రెత్కి రిలేషన్ ఇచ్చాడు. ఓకే, దట్ ఈజ్ బ్రెత్ ఏమో ఎక్స్ ఉంది అండ్ లెంత్ ఏమో 2x లేదా లెంత్ ఏమో 2x + 1. సో ఇలాంటి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. అలాంటప్పుడు మనం బ్రెత్ ఎంత అవుద్ది లేదా బ్రెత్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఏంటంటే వి విల్ అప్లై ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో ఇక్కడ 2x + 1, సో 2x + 1 ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది జనరేట్ అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏంటంటే ఎక్స్ అనేది వస్తుంది అండ్ అలాగే 2x + 1 కూడా మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసి ఏరియా లెంత్ బ్రెత్ యొక్క రిలేషన్స్ మనం కనుక్కోవచ్చు. అండ్ అట్ ద సేమ్ వే ప్రొజెక్టైల్ మోషన్. సో ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటంటే సో నార్మల్గా మనం ఏదైనా ఒక బాల్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ సో ఇంక్లినేషన్ అంటే గ్రౌండ్కి కొంత యాంగిల్లో కానీ మనం ఒక స్పీడ్ అనేది ఇచ్చి దాన్ని మనం మూవ్ చేస్తే సో ఇట్ ఫాలోస్ ఏ ప్రొజెక్టైల్ మోషన్. సో ఈ ప్రొజెక్టైల్ మోషన్లో ఉండే యొక్క రిలేషన్ లైక్ వెలాసిటీ కానీ డిస్టెన్స్ కానీ టైం కానీ. ఓకే, సో దీన్ని రిలేషన్ సాల్వ్ చేయడానికి కూడా మనం ఏంటి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం అప్లై చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డైలీ లైఫ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. ఓకే, మనకి తెలుసు ఏంటి ax² + bx + c = 0 అనేది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. సో ఎక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం మనం. ఓకే, సో హియర్ వాట్ హ్యాస్ గివెన్ a real number alpha is called root of the quadratic equation ax² + bx + c = 0 when a is not equal to 0 if a alpha square plus b alpha plus c equals to 0. Hence x is equal to alpha is the solution of the quadratic equation and they are called roots of the polynomial or 0 of the polynomial. Okay, so ikkada point enti ante ax² plus bx plus c equals to 0. సో ఆల్ఫా అనే ఒక నెంబర్, సో నెంబర్ ఆర్ వాల్యూ ఆర్ ఎనీథింగ్, సో ఇది దీనికి రూట్ అవ్వాలి అంటే ఎప్పుడు రూట్ అవుద్దంట, ఎప్పుడైతే మనం ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా పెట్టాం అనుకోండి, ax²
ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సిఏ. సో ఈ వాల్యూ అంట ఎంత రావాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఈ వాల్యూ 0కి ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే ఆల్ఫా అనేది దీనికి రూట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్ఫా పెట్టాం, ఆల్ఫా పెట్టినా సరే 3 వచ్చింది. సో 3 0కి ఈక్వలా? కాదు. కాబట్టి ఆ ఆల్ఫా అనేది రూట్ అవ్వదు. ఓకే, సో ఏదైనా సరే ఇది ఒక నెంబర్, ఇది ఒక వాల్యూ. సో ఆల్ఫా ఆ వాల్యూ మనం ఎక్స్ ప్లేస్లో రిప్రజెంట్ చేస్తే అట్ లాస్ట్ మనకి ఎంత రావాలి? 0 రావాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే అదేమవుతుంది? లైక్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో మనం చూద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. సో 2x² మైనస్ 5x ప్లస్ 3. సో నార్మల్ సింపుల్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి తెలుసా? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఎప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పోలినామియల్స్లో. సో మిడిల్ టర్మ్ని యూస్ చేసి మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకే, 2x² మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 3 అంతే కదా. సో ఈ రెండు కలిపితే ఇప్పుడు మైనస్ 5x అవుతుంది కదా. సో ఇందులో కామన్ తీస్తే ఏమవుతుంది? 2x ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఓకే, సో 2x ఇంటూ ఎక్స్ మైనస్ 1 అండ్ అలాగే మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ మైనస్ 1 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది? 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. సో దీన్ని మనం ఈక్వేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 అండ్ అలాగే ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3/2. ఓకే, సో ఆల్రెడీ ఇది నేను మీకు చెప్పాను పాలినామియల్స్లో. ఓకే, సో దీన్ని ఏంటంటే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు 0 చేయాలి అండ్ అలాగే 2x మైనస్ 3 ఈక్వల్స్ టు కూడా 0 చేయాలి. సో ఇవేంటంటే రూట్స్ అనమాట. సో ఇప్పుడు చూద్దాం. 2x² మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు ఏమొచ్చాయి? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3/2 వచ్చింది. కానీ ఇవి నార్మల్గా రూట్సా కాదని మనం ఎలా చెక్ చేయొచ్చు? వీ కెన్ డైరెక్ట్లీ రిప్లేస్ ద వాల్యూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఓకే, సో చూద్దాం. సో 2 ఇంటూ 1² ఎంత అవుతుంది? 2 అవుతుంది. మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 3. సో ఇక్కడ 2 ప్లస్ 3 దట్ ఈస్ 5 మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో 1 అనేది సాటిస్ఫై చేసింది దీన్ని, ఈ ఈక్వేషన్. సో దేర్ ఫోర్ 1 అనేది రూట్. ఓకే, సో ఇంకా మనం వెరిఫికేషన్ ఎలా చేయొచ్చు? సో 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఓకే, సో 1 minute. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3/2 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఓకే, సో 2 ఇంటూ 9/4 మైనస్ 15/2 ప్లస్ 3 ఈక్వల్స్ 3. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 రాసుకోవచ్చు. సో 2 దట్ ఈస్ 9 మైనస్ 15 ప్లస్ ఇక్కడంతా 1, సో 6. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు 9 ప్లస్ 6 దట్ ఈస్ 15 మైనస్ 15 దట్ ఈస్ 0. సో దేర్ ఫోర్ దిస్ ఈస్ ఆల్సో 0. సో ఇక్కడ ఏంటి? 1 రిప్లేస్ చేసిన అది 0 వచ్చింది అండ్ 3/2 రిప్లేస్ చేసినా సరే దట్ ఈస్ 0 వచ్చింది. సో దేర్ ఫోర్ 1 and 3/2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? ద సొల్యూషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్. సో ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, అట్ ద సేమ్ టైం ఆ సొల్యూషన్స్ని వెరిఫై అవుతున్నాయా లేదా, లైక్ అది ఆ స్టాండర్డ్ ఫామ్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాయా లేదా అని కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ రూట్స్. సో మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, బట్ వాటి యొక్క నేచర్ ఏంటి? నేచర్ మీన్స్ వెదర్ అవి రియల్ రూట్సా, ఈక్వల్ రూట్సా, లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీనికి ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉందన్నమాట. సో దాన్ని మనం చూద్దాం. సో హియర్ ఏమంటున్నాడు? ద ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0
దీని యొక్క రూట్ అంట ఏ ఫామ్లో ఉంటుంది, -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a. సో ఈ ఫామ్లో ఉంటుంది అంటున్నాడు. బట్ హౌ హీ కెన్ టెల్ దట్ ఈస్ x ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x is equal to -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a. ఆడ చెప్పాడు x is equal to ఈ ఫామ్లో ఉంటుంది అని. బట్ హౌ, దీని యొక్క డెరైవేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో దీన్ని మనం డెరైవ్ చేయాలి. ఎందుకు డెరైవ్ చేయాలి? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. టు ఫైండ్ ఎక్స్. సో ఎక్స్ ఎంత? సో ఎక్స్ ఎంత అంటే ఈ ఎక్స్ టర్మ్స్లో వాల్యూ వస్తే మనకి చాలు. సో దాని అర్థం ఏంటి? ఎక్స్తో ఉండే వాటిని మనం ఎలిమినేట్ చేస్తూ పోవాలి. అంటే ఏని బీని మనం ఎలిమినేట్ చేస్తూ పోతే వి కెన్ ఫైండ్ ఎక్స్ అనమాట. అంతే కదా. సో అయితే నార్మల్లీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనం ఏంటంటే ఏని ఎలిమినేట్ చేయడానికి చూద్దాం. సో ఏని ఎలిమినేట్ చేయడానికి వీ కెన్ డూ డివైడ్ both sides. Okay, both sides with a. సో ఏదో డివైడ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ax² బై ఏమవుతుంది? x² అవుతుంది. అండ్ అలాగే b బై a x అవుతుంది. అండ్ అలాగే c బై a ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకే, సో ఈ c అనేది మనం అటు పంపిస్తే ఏమవుతుంది? x² ప్లస్ b బై ax ఇజ్ ఈక్వల్ టు మైనస్ c బై a. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏని మనం ఎలిమినేట్ చేసాం. బట్ x కోఎఫిషియంట్ కూడా మనం ఎలిమినేట్ చేయాలి కదా. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి కోసం మనం ఏం చేస్తామంటే యాడింగ్ 1/4 b² బై a². ఓకే, సో 1/4 b² బై a² ఆన్ బోత్ సైడ్స్. సో టూ సైడ్స్ మనం 1/4 b² బై a² ని మనం యాడ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? ఇది x² ప్లస్ b బై ax ప్లస్ 1/4 b² బై a² ఈక్వల్స్ టు మైనస్ c బై a ప్లస్ 1/4 b² బై a². సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వాల్యూ మారదు, ఎందుకంటే ఈ 1/4 b² బై a² 1/4 b² బై a² గెట్ క్యాన్సిల్. కానీ మనం ఎందుకు ఇలా యాడ్ చేసాము అంటే సింప్లీ రిప్రజెంటేషన్ కోసం. అండ్ అలాగే ఈ b బై a కోఎఫిషియంట్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే కదా అప్పుడు మనకి x అనేది వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² ప్లస్ 2ab ప్లస్ b². అవునా కదా. సో x² ఇక్కడ దిస్ ఈస్ 2b బై 2a ఇంటూ x అనమాట. సో ఇది ఏ ఫామ్లో ఉంది? 2x ఇంటూ b బై 2a. ఓకే, అండ్ అలాగే b బై 2a హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం గమనిస్తే చూడండి ఈ x² అండ్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేశాడు? 2 ఇంటూ x ఇంటూ b బై 2a. ఈ 2కి క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏంటి? b బై ax కదా, b బై ax. అండ్ అలాగే 1/4 b² బై a² ఎలా రాసుకోవచ్చు? b బై 2a హోల్ స్క్వేర్. ఓకే, సో దేర్ ఫోర్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్. ఓకే, x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు minus. So okay, here we can see that a² 4a². దీనికి LCM ఏమవుతుంది? 4a² LCM అవుతుంది. సో a ఇంటూ 4a కదా, ఆ 4a ఇంటూ మైనస్ a దట్ విల్ బికమ్ మైనస్ 4ac ప్లస్ b². ఓకే, సో x ప్లస్ b బై 2a హోల్ స్క్వేర్ ఉంది. సో దాన్ని మనం స్క్వేర్ రూట్ చేస్తే ఏమవుతుంది? x ప్లస్ b బై 2a ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b² మైనస్ 4ac బై 2a. సో ఎందుకు ఇక్కడ 2a వచ్చింది అంటే, సో 4a² 4కి రూట్ 2 కదా, అండ్ అలాగే
a square root 2a. Okay, so 4ac by 2a. సో మనకి x కావాలి కాబట్టి x is equal to minus b by 2a plus or minus b square minus 4ac by 2a. ఓకే, సో దీన్ని ఇంకా రాసుకోవచ్చు x is equal to minus b plus or minus b square minus 4ac by 2a. ఓకే, సో దీన్ని బట్టి మనకేం అర్థమైంది అంటే, సో వెన్ a quadratic equation is in the form of ax square plus bx plus c equals to 0, then the root is in the form of x is equal to minus b plus or minus b square minus 4ac by 2a. సో నార్మల్గా మనం ఏంటి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది. ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏని ఎలిమినేట్ చేయాలి, బిని ఎలిమినేట్ చేయాలి. సో ఏని ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేసాం? డివైడ్ విత్ ఏ చేసాం. సో అప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి బి బై ఏని ఎలిమినేట్ చేయాలి కాబట్టి 1/4 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని చేస్తే సో వి విల్ గెట్ ఎక్స్ ప్లస్ బి బై 2a హోల్ స్క్వేర్ వచ్చింది. సో దాన్ని మనం ఏంటంటే ఇలా రిప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది అంటే దాని యొక్క రూట్ ఇలా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, అండ్ అలాగే ఆ రూట్ని మనం ఈ కండిషన్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఓకే రూట్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం, బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనస్ అంటే దాని అర్థం ఏంటి? ఇది ప్లస్ అవ్వచ్చు అంట, మైనస్ అవ్వచ్చు అంట. సో ప్లస్ మైనస్ అనేది ఎలా అవుద్ది? ఒకవేళ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఒకవేళ బి స్క్వేర్ ఎక్కువ ఉంది, లైక్ ఈ వాల్యూ పెద్దది అంటే, సో అప్పుడు ఏంటిది? ఈ వాల్యూ మైనస్ ఈ వాల్యూ ఇది పెద్దది కాబట్టి దిస్ థింగ్ విల్ బికమ్ పాజిటివ్. ఓకే, సో ఒకవేళ బి స్క్వేర్ అనేది పెద్దది అయితే అప్పుడు ఏమవుతుంది? ఇది పాజిటివ్ అవుతుంది. ఓకే, పాజిటివ్ అవుతుంది. అండ్ అలాగే ఒకవేళ బి స్క్వేర్ 4ac ఈ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. అండ్ అలాగే ఒకవేళ 4ac వాల్యూ పెద్దది అయితే ఇట్ విల్ బికమ్ నెగటివ్. ఓకే, సో హియర్ ఏంటంటే 3 కేసెస్ ఉన్నాయి. ఈ 3 కేసెస్ను ఏంటంటే ఈ 3 కేసెస్ మాత్రమే ఈ నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది ఏంటంటే డిసైడ్ చేస్తాయి. ఓకే, so b square minus 4ac is called the discriminant of the quadratic equation which decides the nature of the equation. So ఈ b square minus 4ac అంట, సో దీన్ని మనం ఏమంటాం? డిస్క్రిమినెంట్ అంటాం. అండ్ అలాగే ఇది మాత్రమే నేచర్ ఆఫ్ ది ఈక్వేషన్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, సో ఎలా డిసైడ్ చేస్తుంది? ఒకవేళ b square minus 4ac, సో b square minus 4ac is greater than 0 అయితే టూ డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే దాని అర్థం ఏంటి? 2 డిఫరెంట్ రూట్స్ అనమాట. సో 2 డిఫరెంట్ రూట్స్. సో అండ్ అలాగే బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు 0 అయింది. 0 అయితే అది ఏంటంటే 2 ఈక్వల్ రూట్స్, వెదర్ ఇట్ మే బి 3 కానీ 1 కానీ 3/2 కానీ, సో సేమ్ టైప్ ఆఫ్ రూట్స్ వస్తాయి అనమాట. ఒకవేళ ఈ బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే ఏంటి? సో ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్. సో రియల్ రూట్స్ అనేది దానికి ఉండదు అనమాట. సో ఇక్కడ మనం సింపుల్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సో దీనికి రియల్ రూట్స్ ఉన్నాయా లేకపోతే ఈక్వల్ రూట్స్ ఉన్నాయని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ అది గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే 2 డిఫరెంట్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ టు 0 ఉంది అంటే 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి. అండ్ అలాగే లెస్ దాన్ 0 ఉంది అంటే నో రియల్ రూట్స్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏంటంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x square minus 4x plus 3 equals to 0. Find the nature of the roots. సో మనం చెప్పాం కదా, ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దట్ ఈస్ 2x square minus 4x plus 3 equals to 0. సో దీనికి ఏంటంటే మనం డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి.
సో డిస్క్రిమినెంట్ అంటే వీ నో దట్ బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి, సో దిస్ ఈజ్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఏఎక్స్ ప్లస్ సి కదా, సి. ఒకవేళ ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంటే సో అప్పుడు ఏ ఏమవుతుంది, 2 అవుతుంది, బి ఏమవుతుంది, -4 అవుతుంది, సి ఏమవుతుంది, 3 అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి, డిస్క్రిమినెంట్ దట్ ఈస్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో వాట్ ఈస్ బి స్క్వేర్, దట్ ఈస్ -4 స్క్వేర్. ఓకే, అండ్ -4ac, 4 ఏ అంటే 2 అండ్ ఏంటిది దిస్ ఈజ్ 3, సి అనేది 3. ఓకే, సో 4 స్క్వేర్ దట్ ఈస్ 16 అండ్ అలాగే 4 2 సార్ 8, 3 సార్ 24, -24. సో -24 అంటే అది ఎంత అవుతుంది, -8. సో ఈ -8 అనేది లెస్ దాన్ 0. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, బి స్క్వేర్ -4ac లెస్ దాన్ 0 అయితే ఇట్ డజంట్ హ్యావ్ రియల్ రూట్స్. సో దేర్ఫోర్ నో రియల్ రూట్స్. ఓకే, సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ లేవు. ఓకే.